రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరిలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని దేవుడవు తండ్రి, మార్పు చెందని దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న దేవుడవు, మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడి రక్షకుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి, పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి, మరణం నుండి మమ్మను రక్షించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరణ భయం నుండి మమ్మను రక్షించినారు దేవా. పగవారి నుండి, శత్రువుల నుండి కాపాడినారు దేవా. దుష్ట శక్తుల నుండి విడిపించినారు తండ్రి. సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను రక్షించినారు దేవా. మిమ్మును సేవించే గుంపులోనికి మమ్మను చేర్చుకున్నారు అయ్యా. మా జీవితాలను, మా బ్రతుకులను వెలిగించిన దేవుడోగా మా పట్ల మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ పాదముల వద్ద సాగిలపడి మీ బిడ్డలంగా చేరి మిమ్మును స్తుతించడానికి, మిమ్మును గణపరచడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన దీనులంగా, దిక్కులేని వారిమిగా, దరిద్రులంగా చేరి మొరపెడుతున్నాము తండ్రి. మిమ్మునే బ్రతిమిలాడుచున్నాము దేవా. అయ్యా, మీరే మాకు దిక్కు, మీరే మాకు ఆశ్రయం, మీరే మాకు సహాయకుడు తండ్రి. దయచేసి మా అందరి ఎడల మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాము దేవా. శోధనల పాలవుతున్నాము తండ్రి. సమస్యలను బట్టి, శ్రమలను బట్టి నలిగిపోయే వారిమిగా ఉంటున్నాము దేవా. ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కన్నీటితో మీకు మొరుపెడుతుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి, సమస్యల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతానుడు శోధనల నుంచి మమ్మల్ని రక్షించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆర్థిక సమస్యలు రోజు రోజుకు మమ్మను కృంగదీస్తున్నాయని కన్నీటికి గురయ్యే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా చేసే ఉద్యోగంలో అభివృద్ధి లేక, ఆశీర్వాదములు లేక బిడ్డలు ఎన్నో కొరతలు, అక్కరల మధ్య జీవిస్తున్నారు. అప్పుల పాలవుతున్నారు తండ్రి. నెమ్మది లేని జీవితాలను జీవిస్తున్నారు. సంతోషం లేక బ్రతుకుతున్నారు. భయాందోళన మధ్య జీవిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వ్యాపారాలు చేసుకునే బిడ్డల్ని మీరు దీవించండి, అభివృద్ధిని అనుగ్రహించండి. చేతి పనులలో అపజయాలను ఎదుర్కొంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, ఎంతో పెద్ద చదువులు చదివిన వారు ఖాళీగా ఉంటున్నారు దేవా. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి. దయచేసి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రియులు రకరకాల కోచింగులు తీసుకొని రకరకాల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ, ఇంటర్వ్యూలకు వెళ్తూ, పరీక్షలు రాసినప్పటికీ ఎలాంటి ఫలితం లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, కుటుంబాలను పోషించుకోలేక, అక్కరలు కొరతలు తీర్చలేక, ఆహారము లేక, వస్త్రాలు లేక, ఉండడానికి గృహాలు లేక, నిలువ నీడ లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ పరిస్థితిని మీరు మార్చండి దేవా. అయ్యా, వారిలో ఉండే బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి స్థితిని మీరు మార్చండి. వారి ఎడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో ఇష్టపడి ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఈనాడు శత్రువులుగా జీవిస్తున్నారు. కక్షలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు కలిగి బ్రతుకుతున్నారు. అనేకుల మాటలు నమ్మి వారి భర్తను, వారి భార్యలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రభా. అయ్యా, మీ యందు భయం, భక్తి కలిగి వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి.
భర్తను భార్య, భార్యను భర్త చక్కగా ప్రేమించుకొని సమాధానం సంతోషం కలిగి జీవించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, వివాహాలు జరగక, సంబంధాలు కుదరక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులతో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు పెళ్లి చెయ్యాలంటే ఎంతగానో భయపడుతున్నారు, బాధపడుతున్నారు. కట్నాలు ఇచ్చుకోలేక, ఆస్తులు ఇవ్వలేక, కానుకలు ఇచ్చే స్తోమత లేక, చేతిలో డబ్బులు లేక, అప్పిచ్చేవారు కానరాక, సహాయం చేసే దిక్కు లేక, పెళ్లి అంటేనే భారంగా బాధపడుతున్న ప్రతి తల్లిని తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలందరినీ వరకట్న వేధింపుల నుండి రక్షించండి. ఆడబిడ్డల్ని కాపాడండి దేవా. బానిస బ్రతుకుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్త వేధింపులను బట్టి బాధపడుచున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త వేధింపులను, భార్యను వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది విద్యార్థులు రకరకాల ఎంట్రన్స్ టెస్ట్ల కోసం ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నారు, మంచి మార్కులు రాక, క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు రాసే ప్రతి టెస్ట్లో పాస్ అయ్యేలాగున, మంచి మార్కులు సాధించేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే వారి సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి బిడ్డల ఎడల మీరే కృప చూపించండి. దయచేసి మీరే వారికి సహాయం చేయండి, తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. తెలివి లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. చదివినవి గుర్తుంచుకోలేక, ఎలా చదవాలో, ఏమి చదవాలో అర్థం కాక, సరైన గైడెన్స్ లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలకి మీరు తోడయుండి సహాయం చేయండి. వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి. మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని, అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల జీవితాలలో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మేమంతా మీ యొద్ద నుండి లెక్కలేనన్ని అద్భుతములు పొందుకొనుటకు సహాయం చేయండి. మీ మహాకార్యములను చూసే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీరు మాత్రమే మా జీవితాలలో గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడవు తండ్రి. మీరొక్కళ్ళే అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరు అద్భుత కరుడవని, ఆశ్చర్య కరుడవని మేము నమ్ముచున్నాము దేవా. అయ్యా, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. దయచేసి మా జీవితంలో మా నమ్మిక చొప్పున మీ యొక్క గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఏ పనులనైతే చెయ్యలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, ఏ మనిషిని బట్టి మోసపోయారో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో, దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు ఆదరించండి, ఓదార్చండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో, ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో, దయతో మమ్మను క్షమించండి. మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పాపానికి దూరంగా ఉంటూ చెడును అసహించుకుని మీకిష్టంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సంతానం లేక రోధిస్తున్న భార్యను, భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. అయ్యా, ప్రతి బిడ్డకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన కృప చూపించండి. తల్లికి బిడ్డకు కావాల్సిన భద్రతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అకాల మరణాలు,
మరణాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వయస్సు గతించక ముందే మరణించే వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి బిడ్డలలో ఆ యొక్క మరణాలను తీసివేయండి దేవా. దీర్ఘాయుష్ను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలలో పాపాలు శాపాలను కొట్టివేయండి దేవా. కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన రక్షణ మారు మనసు లేక లోకంలో పాపంలో జీవిస్తూ చెడు కార్యాలలో పాలు పొందుతూ బానిస బ్రతుకులను జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బానిసత్వం నుంచి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ సమయాన ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్యలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. పిల్లల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి కుటుంబాలను మీరు కాపాడండి దేవా. అయ్యా, శత్రువుల నుండి అపవాది ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి పరిపాలన చేసేవారిగా మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, జ్ఞానాన్ని దయచేయమని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆడబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. నీ బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మును బాధించే శత్రువుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితులన్నిటి నుండి మమ్మును కాపాడండి దేవా. ఎంతో కాలం నుండి అట్టి సమస్యల చేత పీడింపబడుచున్న ప్రియులందరినీ ఈ సమయాన్ని విడిపించండి దేవా. మీ గొప్ప మేలుల చేత తృప్తిపరచుమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డల మొరలను మీరు వినండి దేవా. వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డలందరినీ సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుంచి తప్పించండి దేవా. అనారోగ్య సమస్యల నుంచి కాపాడండి దేవా. ఆర్థిక ఇబ్బందులను తీసివేయండి దేవా. వేదన, బాధలు, చింతలన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు మేమంతా మిమ్మును పోలి నడుచుకున్నట్లుగా సహాయం చెయ్యండి. మీరు కలిగినటువంటి మనసును మేము కలిగి ఉండునట్లుగా కృప చూపించండి. మా పట్ల మీ ఉద్దేశములను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ జీవితంలో మేము అనేకులకు మాదిరికరంగా జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలందరూ వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. వారి డ్యూటీలలో సహాయం చెయ్యండి. అలాగే ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు
రకరకాల పనులు చెయ్యాలని, ప్రయత్నాలు చెయ్యాలని, ఇతరులను కలవాలని వెళ్ళినారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి, తోడయండి, నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, బంధుమిత్రులను కోల్పోయి, తోడబుట్టిన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారిని ఓదార్చండి దేవా. ఆదరించండి తండ్రి. కన్నీటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అనుదినము మా భారమును భరించుచున్న దేవుడోగా, మా అక్కరలు తీర్చే దేవుడోగా, మమ్మను పోషిస్తూ సంరక్షిస్తూ భద్రపరిచే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. రేపటి దినమున కూడా మీరే మాకు తోడు ఇండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా మీరే మాకు కృప చూపించండి దేవా. వర్ధిల్ల చెయ్యండి ప్రవ్వా. మమ్మను ఆశీర్వదించండి, అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మా పక్షమును ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రేపటి దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీ గొప్ప విజయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి సుఖమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.